తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక రోల్ తీసుకొని అందులో పల్లీలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఇలా పొడి పొడిగా దంచుకోవాలి. తర్వాత ఒక 1/2 kg బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండిలో మనం దంచుకున్న పల్లీల పొడి వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, అలాగే నువ్వులు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటే బాగోదండి, మీడియంగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పల్లీలు వెల్లుల్లి ఫ్లేవర్తో. అలాగే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా చేతితో క్రష్ చేసి వేసుకోవాలి, విడివిడిగా అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా మంచిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి మనం పిండి ముద్దలా కాకుండా ముందుగా ఫింగర్స్ తోటి మంచిగా మసాలా అంతా కలిసే విధంగా పిండిని కలుపుకొని తర్వాత ఇలా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి సర్వపిండి చేసుకోవడానికి ఇంకా మనకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక మందపాటి కళాయి లేదంటే మీ దగ్గర సర్వపిండి గిన్నెలు సపరేట్గా ఉంటాయి కదా, అందులో అయినా మీరు ఇలాగా సర్వపిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక మందపాటి కళాయిలో పెడుతున్నాను. ముందుగా కళాయికి కొంచెం నూనె అప్లై చేయాలి. తక్కువ నూనెతో మనం ఈ సర్వపిండి అనేది తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ ఆయిల్ కాకుండా ఒక 1/2 పావు ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలాగా ఒత్తుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఒత్తుకోవాలి. మీకు మందంగా ఇష్టం అనుకుంటే మందంగా కూడా సర్వపిండి ఇలాగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పైనుండి కాస్త ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. మొత్తానికి 1 పావు పడుతుందండి ఒక గిన్నెకి సర్వపిండికి మంచిగా టేస్ట్గా ఉండాలంటే. ఇంకా కొంతమంది అయితే ఆయిల్ అనేది సర్వపిండి ఉంటుంది కదా, దానిపైన నిండా మునిగేలా కూడా పోస్తారు. అప్పుడు ఎర్రగా గారప్పల్లా కాలుతాయి. అలా కూడా బాగానే ఉంటుంది. ఇష్టపడే వాళ్ళు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అంతేనండి, మూత పెట్టి 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి వదిలేసేయాలి. అంతేనండి, మనకి మంచిగా ఎర్రగా ఇలాగా సర్వపిండి కాలుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ సర్వప్ప మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.